మొత్తం మీద అది పెండింగ్ ఆడది. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఫైల్ నడుస్తూ ఉంది, ఇంకా అవలే 100 పడకలు అది. మరి 100 పడకలు నేను చేశానంటే మరి ఏమనుకోవాలి? ఇవన్నీ నేను చెప్పేది మాటలు కాదు, ఇవన్నీ పేపర్ మీద ఉంటాయి. పేపర్ మీద చూపిస్తాను కావాలంటే. ఇప్పుడు పడకలు 100 పడకలు 50 పడకలు అయింది, 100 పడకలు అయింది, జీవో చూపించుకోనండి ఆమెకి. అటువంటి పరిస్థితులు ఆమె చూస్తూ ఉన్నాం. అలాగే జీవో నెంబర్ 3 ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. జీవో నెంబర్ 3 మీద చాలా కన్స్ట్రక్టివ్ గా సుమారుగా గంట సేపు చర్చ జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో. దాని మీద వెంటనే ధనలక్ష్మి గారు అప్పటికి ఎస్సీ కమిటీలో అడ్వైజరీ కమిటీలో ఉన్నారు మెంబర్ కింద. ఆమె తీర్మానం చేశారు, దాన్ని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. మీ కాపీ కూడా ఇచ్చి ఉంటారు ధనలక్ష్మి గారు. రివ్యూ పిటిషన్ వేయలేదంటుంది. అంటే ఇవన్నీ పేపర్ మీద ఉన్నాయి, నేను పేపర్ ఉన్నాయి చెప్తున్నాను, లేని చెప్పడం లేదు. ఆవిడ ఎందుకు బేస్లెస్ గా మాట్లాడుతుంది? ఒక ఎమ్మెల్యేగా ఉన్నాం, ఒక అంగన్వాడీ టీచర్ అయితే ఆయన ఏం మాట్లాడినా ఆవిడ పట్టించుకోరు. ఒక ఎమ్మెల్యేగా వేలాది మంది చూస్తుంటారు, వేలాది కళ్ళు చూస్తూ ఉంటాయి. ఒక బాధ్యతగా వ్యవహరించాలి, ఎమ్మెల్యేగా మాట్లాడాలి. మనం ఒక స్థాయి మన ఎమ్మెల్యే కాకుండా ఎలా మాట్లాడినా ఆవిడ పట్టించుకోరు. ఒక బాధ్యతగా పౌరుగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా ఖచ్చితంగా సత్యానికి దగ్గరగా ఉండాలి. ఇష్టం మాట్లాడితే కుదరదని మీ ద్వారా చెప్తా ఉన్నాను. అలాగే గండిపోసమ్మ, అది కూడా ఎమ్మెల్యే గారు చెప్తూ ఉంటారు. అది ఆ రోజు నేనే జగన్ పట్టెట్టి గండిపోసమ్మ గుడి మొలగూడదని పెడితే మా ఫ్రెండ్ ఒక ఆయన నాకు చెప్తే, కానీ మహారాష్ట్రలో అక్కడ గుడి ఉంది అలాగే కట్టారని చెప్తే, అప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్తే మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ టీం అంతా కలిసి అక్కడికి వెళ్ళారు. గండిపోసమ్మ గుడి చూడడానికి ఫొటోస్ కూడా చూపించుంటారు. చూసి అక్కడికి వెళ్ళి మొత్తం టీం అంతా వెళ్ళి ఆ రోజే దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా రెడీ చేసి, డిపిఆర్ రెడీ చేసి, ఎస్టిమేట్ అంతా వేసి మొత్తం సుమారుగానే ఆ రోజు యుద్ధ ప్రాతిపదికన మీద 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం రిటర్నింగ్ వాళ్ళకి కట్టడానికి. కట్టిన తర్వాత రిటర్నింగ్ వాళ్ళు కట్టినా కుదరదని, ఇంకా మనం పూర్తిగా కట్టాలంటే అప్పుడు 2,50,00,000 రూపాయలు 250 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ వేయించి, అవి డబ్బులు కూడా జగన్ గారు దానికి కేంద్రానికి మాట్లాడి మళ్ళీ జగన్ గారితోనే మళ్ళీ ఈ పోలవరానికి ప్రపోజల్ పంపించాం. ఏమనంటే పోలవరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ప్రాజెక్ట్ దగ్గర కట్టేటప్పుడు ఆ దగ్గరలో ఏం మునిగిపోయినా అవన్నీ కూడా రీఆపరేషన్ అంతా కూడా పోలవరం నుంచి ఇవ్వాలన్నది ఆ నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు అనుసరించి ఈ గుడి మునిగిపోతుంది కాబట్టి మీ పోలవరం నుంచి కట్టే వాళ్ళ బాధ్యత మీ మీద ఉందని రికమెండేషన్ పెట్టింది సీఎం గారి చేత. పెడితే వాళ్ళందరూ అగ్రీ చేశారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ దాని మీద వెరిఫై చేసి చాలా ప్లేస్ జరిగింది, మీద లాంగ్ ప్రాక్టీస్ జరిగింది. అటు మహారాష్ట్రలో రావడం, మళ్ళీ అందరూ డిపిఆర్ తయారు చేయడం, డిపిఆర్ ఎస్టిమేట్లు అన్ని తయారు చేయడం, అవన్నీ అప్రూవల్ చేసుకోవడం, మళ్ళీ అన్ని కూడా ఎవరు వాళ్ళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దగ్గర పంపించి వాళ్ళు అప్రూవ్ చేసుకోవడం, ఇవన్నీ తీసుకొచ్చి అన్ని అప్రూవ్ చేసుకొచ్చి ఆఖరికి అన్ని వచ్చి వాళ్ళు ఒప్పించాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు 2,50,00,000 ఇవ్వడానికి, ఇప్పించి ఈ డిజైన్ లో కట్టడానికి. ఇదంతా కూడా నేను మా ఎమ్మెల్యే గారు మేము చెప్పాం, ప్రభుత్వానికి సలహా చెప్పాం, మాకు తెలిసింది. వాళ్ళు ఫాలో రోజు అప్రిషియేట్ చేశారు అందరినీ. ఆ రోజు ఇండియన్స్ కమిషనర్ గా సత్యనారాయణ అన్నది ఐఏఎస్ ఆఫీసర్, ఆయన చాలా మెచ్చుకున్నారు మా వాళ్ళని, మంచి ప్రపోజల్ పెట్టారు మీరని. అంటే ఈ మాకు తెలియదు ఏంటంటే అది వాళ్ళు ఉంటే అడుక్కో ఫోటో తీసి పెట్టిన సోషల్ మీడియాలో, అడుక్కో వీడియో తీసి పెట్టిన వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎమ్మెల్యే గారు మహారాష్ట్ర పర్యటన కనీవినియోగం రీతిలో ఇక్కడ దేవాలయం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గుళ్ళో నీటిలో గుడి కట్టడం కొనుక్కుని ఎమ్మెల్యే గారు పెట్టుకున్నాం. మాకు అది తెలియదు, మాకు పని చేయడం తప్ప ఇటువంటి చేసిన తర్వాత చెప్పుకొని తెలియదు, సువాసన తెలీదు. అటువంటి వాళ్ళని చూస్తూ ఉంటే సిగ్గేస్తా ఉంది. అలాగే ఆమంటా ఉంది నిన్న మీటింగ్ లో వర్క్స్ అయితే కన్నా బిల్లు తీసుకున్నారని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నీకు దమ్ముంటే అధికారంలో ఉన్నావు, ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎక్కడైనా వెరిఫై చేయి. నేను కానీ మా ఊళ్ళు కానీ మా సర్పంచ్ కానీ మా ఎంపీడీసీ కానీ మా ఎంపీపీలు కానీ చాలా నిస్వార్థంగా పనిచేస్తారు. ఎక్కడ బిల్లు చేసుకుంటే ఎంక్వైరీ చేయి, యాక్షన్ తీసుకో, దమ్ముంటే నిరూపించు. నీకు దమ్ముంటే నిరూపించు, మాట్లాడటం కాదు. ఎస్ నేను చెప్తా ఉన్నా, మీరు ఎవరైతే ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా చేస్తే ఖచ్చితంగా మాకు అధికారం ఇచ్చినది మాత్రం నిన్ను వదలం, నీకు సహకరించిన అధికారులు వదలం. నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తే, నిబంధనలు అనుగుణంగా చేస్తే మేమేం చేయలేం. నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తే ఎవరిని వదలం, ఖచ్చితంగా రీకాల్ చేస్తాం. మొత్తం డబ్బంతా రెవెన్యూ యాక్ట్ ప్రకారం రికవరీ పెడతాం. అందులో నో వే, వాళ్ళకి మేము మాటలు చెప్పం. అలాగే ఇంకో అని చెప్తా ఉంటుంది గంజాయి అని మాట్లాడితే నా మీద మైక్ దొరికినప్పుడల్లా అనంతబాబు గురించి మాట్లాడమే. ఆమె ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని ప్రెస్ మీట్లు మాట్లాడినా
ఎన్ని మీటింగ్లు మాట్లాడినా నా పేరు ఎత్తంగా ఆవిడకి మాట రాదమ్మో. మరి నాకు అర్థం కాదు నా మాట నా పేరు ఎత్తంగా ఆవిడకి లేకపోతే తృప్తి ఉండదమ్మో. నా పేరు ఎత్తి మాట్లాడి ప్రతి మీటింగ్ లో కూడా గంజాయి అంటది, లేకపోతే ఇంకోటి అంటది. గంజాయి అంట ఏదో ఊకలాట అండి. ఆ లాయన్ చేసేవాడు గంజాయి వ్యాపారం. ఆవిడకే తెలియాలి ఎలా పట్టుకెళ్తే బాగుంటుందో. నాకు తెలియదు మరి. ఇప్పుడు ఆవిడ కొత్తగా వింటున్నాను. అలా కూడా పట్టుకెళ్తారని అంటే ఆ లాయన్కి బాగా చెప్తుంది. దాంట్లో ఆవిడ తెలిసి ఉంటుంది ఎలా పట్టుకెళ్తున్నారో తెలిసి ఉంటుంది కదా. దాని మీద అనుభవంలో చెప్పిందిలేండి, తప్పులేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నీకు ఓకే దాన్ని కూడా నేను స్వీకరిస్తా ఉన్నా. నీకు దమ్ముంటే ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదైనా ఉంటే నీ ఇష్టం కావాలతో చేసుకో. అధికారం పార్టీలో ఉన్నావు నువ్వు, చేసి చేపట్టు. అంతే తప్ప నిరాధారమైన సత్యానికి అసత్యమైన సత్యదూరమైన మాటలు మాట్లాడకు. అనంతబాబుని తిరిగాను, అనంతబాబు మీద వ్యక్తిగతంగా మాట్లాడితేనో నీకు ఓట్లు వేయలేదు జనం. నువ్వు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను ఓట్లేశారు. ఇంకో ఆమె అంటది. సరే ఆమె అన్నా నేను మొన్న ఏమనంటే, నువ్వు వార్డు మెంబర్ తక్కువ, సర్పంచ్కి ఎక్కువ. వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్ తక్కువ అన్నా. ఆమె ఏమన్నంటే కరెక్ట్ నేను దానికి తక్కువే, మరి ఆ సర్పంచ్ తక్కువ అన్న ఓడి మీద ఓడిపోయాడు అతను అలా నాయకుడు అంటా ఉంది. నిన్ను చూసి ఓట్లేదమ్మా. నువ్వు ఎక్కడో ఉన్నావు, నువ్వు భ్రమల నుంచి బయటికి రా. నిన్ను చూసి ఓట్లేదులే. నీ ముఖం పేరు కూడా ఇయ్యాల దగ్గర తిరిగి చాలా గ్రామాల్లో పోయేరుకు నువ్వెవరని అడుగుతారు. నిన్ను చూసి ఓట్లేదులే. మీ పార్టీని చూసి ఓట్లేశారు. కళ్ళ పెట్టుకుంటా ఉన్నారు. మీ పార్టీ నాయకులు తలపెట్టుకుంటా ఉన్నారు ఇటువంటి ఆవిడ సీట్లు ఇచ్చామని. నేను చెప్పడం కాదు, మీ నాయకుడి సర్వే రిపోర్ట్ చూసుకోండి. మీ నాయకుడు 4 సార్లు కౌరంపాడు, మర్చిపోయా. వీళ్ళందరూ తెలియపోవచ్చు, నాకు తెలుసు. అది నువ్వు కాదని మాట్లాడవచ్చు, ఓకే ఒప్పుకోవచ్చు. నువ్వు నీ మంత్రాత్మే చేసుకుని ప్రశ్నించుకో. నీ నాయకుడు సర్వే రిపోర్ట్లో ఏముందో ఏమీ లేదు సార్, నువ్వు చాలా సక్సీడ్ అండి, చాలా మంచోళ్ళు అని చెప్తే ఏ రకంగా వార్నింగ్ ఇచ్చారో గుర్తొచ్చుకో. మీ నాయకుడు ఆ సర్వే రిపోర్ట్ చూసుకోండి. నీకు కూడా చెప్పే దాంట్లో ఏముందో ఆవిడ మాట్లాడద్దండి. ఈ రంపచోడవరం చరిత్రలో చాలా మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు చూశారు. మీరు చాలా మంది అన్ని పార్టీల ఎమ్మెల్యేని చూశారు. ఎంత అవినీతి గల ఎమ్మెల్యే, ఎంత దిగజారి మాట్లాడే ఎమ్మెల్యేని ఈ రంపచోడవరం చరిత్రలో ఎప్పుడైతే చూడలే. ప్రజలందరూ ఇటు ఆ పార్టీ నాయకులు అధిష్టానం కానించి కింద స్థాయి నాయకుల దాకా బుర్రలు పట్టుకుంటా ఉన్నారు. వీడు చేసే పనులకి పార్టీ నష్టపోతుందని వాళ్ళు ఆందోళన చెందుతా ఉన్నారు. వీడి వల్ల ఎన్నోసార్లు చెప్పి వాళ్ళకు ఇంకా చెప్పి వాళ్ళు ఇసుకెక్కిపోయారు. వీళ్ళు డిసైడ్ అయ్యారండి, ఏదో వచ్చింది నా అవకాశం, నాకు ఇంకా దాచుకో ఇంకా అన్న పదవిలో ఉన్నారు భార్య భర్తలు ఇద్దరు కూడా. వాళ్ళన్నీ చెప్తా, వరుసగా చెప్తా వాళ్ళన్నీ కూడా.